మందు తాగి వాహనం నడపడం నేరం, ప్రాణాపాయం కూడా. మన ప్రాణాలే కాదు, ఎదుటి వారి ప్రాణాలను కూడా ఒకసారి తీసేస్తూ ఉంటుంది అలా మందు తాగి వాహనం నడిపితే. సో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ఉంటారు రోడ్ల మీద. కానీ అసెంబ్లీలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలి అనేది హరీష్ రావు డిమాండ్ సార్. స్పీకర్కి డిమాండ్ కూడా చేశారు. నిన్న ఈ మందు తాగి అసెంబ్లీకి వస్తూ ఉన్నారు అనే దాని మీద అనవసరమైన చర్చ జరిగింది సార్. మనకు అనవసరం, రాజకీయ పార్టీలకు అవసరం, చాలా మంది కూడా అవసరం. బహుశా తమిళ పెడితే బ్రహ్మాండంగా జనం కూడా చూస్తారు అనుకుంటా. అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాస్త మాట్లాడేటప్పుడు తడబడ్డారు అని చెప్పి హరీష్ రావు దానికి కౌంటర్ ఇస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలి అని చెప్పి కామెంట్ చేశారు. ఒకసారి హరీష్ రావు బయట. మనం నార్మల్ రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము, ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇది హరీష్ రావు వెర్షన్ సార్. వెంటనే బేర్ల ఐలయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే రెస్పాండ్ అయ్యారు. ఆయన సభలో లేని కేసీఆర్ని కూడా తీసుకొచ్చారు అక్కడికి. ఒకసారి బేర్ల ఐలయ్య బయట. గౌరవ మాజీ మంత్రి వాళ్ళు మాట్లాడింది మరి వాళ్ళ ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు. మరి ఆయన ప్రతిపక్ష నాయకులు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మాట్లాడడం దుర్మార్గం. మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవికి త్యాగం చేసిన వ్యక్తి ఇవాళ మీ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ లో పండుకుంటే సభను అవగాహనపరిచే విధంగా తాగొద్దంటున్నారు. అంటే మీకున్న అలవాటు మాకున్నదని చెప్పి మీరు అంటున్నారు. ఇది తప్పు. అధ్యక్ష, గతంలో చూడండి మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి ఏ తెలంగాణ ప్రజలు తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డారు, తాగి ఎవరు ఫామ్ అవుతుంటారు. మరి మీ ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇక తాగి ఫామ్ హౌస్ పట్టుకుంటే మీరే మా మంత్రి గురించి మాట్లాడాలి, మీరే మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి. గౌరవం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి, ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష. మీ లెక్క మీ అగ్గిపెట్టి హరీష్ రావు లెక్క ఈ మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష. అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి. గౌరవ మాజీ రైట్ సార్. ఫస్ట్ ఏం సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అవసరం అంటారా? అసెంబ్లీలో వాహనాలు లేదు కదా, అసెంబ్లీలో వాహనాలు నడపారు కనుక అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ఏముందో వెరిఫై చేయాలి. ఇట్లాంటి సందర్భం రాలేదు, వస్తుందని నేనేం అనుకోలేదు. అందువల్ల బిజినెస్ రూల్స్లో మరి మత్తు పదార్థాలు సేవించి రాకూడదని ఉండదు, ప్రత్యేకంగా రాయకపోవచ్చు, ఉండదు. ఎందుకంటే అవసరం ఉండదు కదా. అసెంబ్లీలో ఇలాంటి ప్రశ్న వస్తుందా? మరి మందైతే మన దేశంలో నిషేధం కాదు. సో మందు ప్రభుత్వమే ప్రోత్సహించి అమ్ముతూ ఉంటుంది, ప్రభుత్వానికి బ్రహ్మాండంగా ఆదాయం వస్తూ ఉంటుంది. సో కానీ పబ్లిక్ న్యూసెన్స్ అయితే కాకూడదు. మరి డ్రంక్ అండ్ డ్రైవ్ నిజంగానే తాగి వస్తున్నారా తాగిరారా అవన్నీ వెరిఫై చేసే సమయం నాకు లేదు. అయితే ఇందులో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, నేనే మందు తాగేవాడిని కాదు కనుక పొరపాటున దాని వాసన కూడా నా జీవితంలో చూడలేదు, నాకు అంత సమయం కూడా లేదు. నాకు కిక్ వచ్చేది కొత్త విషయాన్ని తెలుసుకుంటే, ఇండియన్ ఎకానమీలో మిడిల్ క్లాస్ ఏ రకంగా స్క్వీజ్ అవుతుంది అని కనుక ఒక మంచి వ్యాసం చదివితే నాకు కిక్ వస్తుంది. నేను ఇండియా టుడేలో వ్యాసం చదివాను, హౌ ద బిగ్ కార్పొరేట్స్ ఆర్ చోకింగ్ ద మిడిల్ క్లాస్ అని. అది చదివితే నాకు బ్రహ్మాండమైన కిక్ వచ్చింది. సో నాకు ఇక ట్రేడ్ డెఫిసిట్ వైడన్ అయింది, $37.8 బిలియన్ పెరిగింది అని చదివితే కిక్ వచ్చింది నాకు. క్విస్కాప్ ఫిక్కీ రిపోర్ట్ ప్రకారం FMCGలో 5.4%, ఐటీలో 4%, లాజిస్టిక్స్లో 3.7%, రిటైల్లో 3.7%, లాజిస్టిక్స్లో 4.2% జీతాలు పెరిగినాయి అని ఈ గణాంకాలు చదివితే కిక్ వచ్చింది. అంటే నాకు వచ్చే కిక్లు వేరు. సో అందువల్ల ఆ కిక్ల గురించి, ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి నాకు అంత అవగాహన ఉన్నవానికి కాదు. కానీ అసెంబ్లీలో హుందాతనము అనేది లేకుండా పోయింది. ఇందులో వీరు వారు అని కాదు, రాజకీయ పార్టీలు మధ్య ఘర్షణ విధానాలపైన, ప్రజా సమస్యలపైన కాకుండా వ్యక్తులపైన, వ్యక్తిగతమైన అంశాలపైన దాడులు జరుగుతున్న సందర్భంలో మనం చూస్తున్నాం. ఈ సందర్భం ఆ స్థాయికి దిగజారినాక ఇందులో ఎక్కువ తక్కువ ఎవరు ఇక అన్నీ వస్తాయి కదా.